లేటెస్ట్ ఎపిసోడ్స్ ను సన్ నెక్స్ట్ లో చూసి ఎంజాయ్ చేయండి. చూడను, నా మాటిని మనసు మార్చుకో. ఈ సంబంధం చేసుకోమ్మా. అను, నన్నింత బాధ పెట్టే కన్నా చంపేయండి. ఈ శరీరంలో ఉన్న ప్రాణాన్ని తీసేయగలరు కానీ నా మనసులో ఉన్న బావ మీద ప్రేమను వేరు చేయలేరు. మనసులో బావని పెట్టుకొని మరొకరితో కలిసి జీవించలేను. ఆ బాధని జీవితాంతం భరించే కన్నా మీ చేతిలో ఆనందంగా చచ్చిపోతాను. చంపేయండి డాడీ, చంపేయండి. మీరంతా సెంటిమెంట్ ఫూల్స్ అని నాకు తెలుసు డాడీ. అందుకే సెంటిమెంట్తో కొట్టా. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అన్న సామెత ఎప్పుడైనా విన్నావా? లేదమ్మా. వినాలే. అలాంటివి వింటేనే నీలాంటి వాళ్ళు ఎలా ఉండాలో తెలుస్తుంది. ఎందుకమ్మా? ఎందుకంటే కాళ్ళు పీకుతున్నాయి నూనె రాయి అంటే గులాబీ మొక్కకు నీళ్లు చల్లుతున్నట్టు అలా పైపైన రాస్తావేంటే? కొంచెం గట్టిగా రాస్తే నీ చేతులేమైనా అరిగిపోతాయా? 3 పూట్లా తింటున్నావుగా, అరిగేలా పని చేయొచ్చు కదా. గట్టిగా రాయాలా? రాస్తానుండు. అబ్బా, అమ్మో, అమ్మమ్మో, అయ్యో, ఆపవే, ఆపో, ఆపవే, ఆపో. ఇది కాలనుకున్నావా? మెట్రో పిల్లర్ అనుకున్నావా? ఏంటా రాయటం? ఏమైందమ్మా? నొప్పెట్టిందా? నొప్పెట్టదు. గట్టిగా రాయమంటే రోడ్ రోలర్ కింద కంకరాయి పెట్టి నొక్కినట్టు కాదు, కాలుకున్న నొప్పులు తగ్గేటట్టు రాయమని. పోతలకి. అబ్బా, రండల్లుడు గారు రండి, కూర్చోండి. ఎలా ఉన్నారు అత్తయ్య? ఎప్పట్లాగే ఉన్నాను. కల్పన, అల్లుడు గారు వచ్చారు, కాఫీ తీసుకురా. తెస్తున్నా అత్తమ్మా. ఏంటి బావుగారు ఒక్కళ్ళే వచ్చారు, అనుని తీసుకురాలేదా? అను అంటే విజయవాడ కోదాడ బస్సులాగా ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అన్నయ్య గారంటే అలా కాదు కదా, ఎప్పుడో పుష్కరాలకొచ్చే ప్రత్యేక బస్సులాగా ఒక్కసారే వస్తారు. అబ్బో. అన్నయ్య కాఫీ తీసుకోండి. ఎలా ఉన్నారన్నయ్య? బాగున్నానమ్మా. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నానన్నయ్య. అమ్మ రోజా, అరుణ్ లేడా? లేరు అంకుల్, సార్ కోర్టుకి వెళ్లారు. చూసావా, ఇంతమంది వచ్చినా పలకరించలేదు, కానీ రోజా రాగానే ఈ మొహం ఎంత వెలిగిపోతుందో.
ఏంటల్లుడు గారు ఏమైనా చెప్పాలా? అత్తయ్య గారు, మీరందరూ ఏమనుకోకండి. మీకొక మాట చెప్దామని వచ్చాను. ఏంటది? మీరంతా అనుని అభిమానిస్తున్నారు, సంతోషం. కానీ ఆ అభిమానం కేవలం మనవరాలి వరకు మాత్రమే పరిమితం చేస్తే మంచిది. మేమంతా ఇప్పుడు అలాగే చూస్తున్నామే. లేదత్తయ్య, తనలో లేనిపోని ఆశల్ని మీరు కల్పిస్తున్నారు. జరగంది జరుగుతుంది అని నమ్మిస్తున్నారు. ఈ దొంగ తిరుగుడంతా ఎందుకు? చెప్పాల్సిందేదో సూటుగా చెప్పండి, అందరికీ అర్థమవుతుంది. నా కూతురు అరుణ్ని ఇష్టపడుతుందని అందరికీ తెలుసు. మంచి మనసున్న రోజా అరుణ్ జీవితంలోకి వచ్చిందని తెలుసు. ఆవేశం తప్ప ఆలోచన లేని ఈ వయసులో నా కూతురు అరుణ్ని కోరుకుంటే మీరందరూ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దాని మనసులో లేనిపోని ఆశల్ని ఎందుకు కల్పిస్తున్నారు? అదేంటల్లుడు గారు అలా అంటారు? అది నా మనవరాలు, వాడు నా మనవడు. ఎప్పటినుంచో వాళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలనుకుంటున్నాం. మధ్యలో ఇదొచ్చింది. అంత మాత్రాన అది ఈ ఇంటికి రాకుండా పోతుందా? ఏం కాకుండా పోతుందా? అంతే కదైతే. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారు, ముందు నుంచి అనుకున్న వాళ్ళు ముడిపడిపోతారు. బావగారు, అనవసరంగా మీరు కంగారు పడకండి, అందరినీ కంగారు పెట్టకండి. వాళ్ళని ఒకటి చేయాలని మనం అనుకున్నాం. వీళ్ళని ఒకటి చేసి దేవుడు మన ముందుకు పంపాడు. మన నిర్ణయం కన్నా దేవుడి నిర్ణయమే గొప్పది. వచ్చింది అతిథి కాదు, పలకరించి వెళ్ళిపోవడానికి. తన ఇంటి కోడలు, తనిక్కడ శాశ్వతంగా ఉంటుంది. కంగారు పడొద్దా? ఎవరి జీవితాన్ని నాశనం చేయాలి? నా కూతురుదా లేక కూతురు లాంటి రోజాదా? తండ్రినమ్మా, ఎవరు బాధపడ్డా నేను భరించలేను. అన్నయ్య, ఎంత గొప్పగా ఆలోచించారు. అది చాలు. అను చిన్న పిల్లేగా అదే తెలుసుకుంటుంది. తెలుసుకునే పరిస్థితి దాటిపోయిందమ్మా. ఏం జరిగిందన్నయ్యా? అందుకే చెప్తున్నాను, మనవరాలిగా అభిమానించండి, కాని అరుణ్కి కాబోయే భార్య అంటూ ఆశలు పెంచకండి. నా కూతురి జీవితం మాత్రం నాశనం చేయకండి. అమ్మ రోజా, వెళ్ళొస్తాను. ఉమ్. అంకుల్, ఏంటమ్మా? ఏంటమ్మా ఇది? నిజంగా నా కన్న తండ్రి ఉన్నా ఈరోజు మీరు నా గురించి ఆలోచించినంత గొప్పగా
ఆలోచించుండేవారు కాదేమో అంకుల్. నేనే కాదు, ఏ తండ్రైనా కూతురు గురించి ఇలాగే ఆలోచిస్తాడు. ఏ తండ్రైనా తన కూతురు గురించి ఆలోచిస్తారు, కానీ మీరు మాత్రమే కూతురు లాంటి నా గురించి ఆలోచించారు. అను నాకు కన్న కూతురైతే నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురువమ్మా. ఆలోచించకుండా ఎలా ఉంటాను? అంకుల్, మీ కూతురి స్థానంలోకి నేను వచ్చాను, కానీ ఎప్పటికైనా ఆ స్థానంలో మీ కూతురే ఉంటుంది. అమ్మ రోజా, ఏం మాట్లాడుతున్నావు? ఎవరికైనా మాట సాయం చేయొచ్చేమో గాని నీ జీవితాన్ని ఇచ్చేంత సాయం చేయకూడదు. ఇది నా సాయం కాదంకుల్, అను హక్కు. హక్కుతో వచ్చేది ఆస్తి మాత్రమే, ప్రేమతో వచ్చేది భర్త. అరుణ్ గుండెల్లో నువ్వే ఉన్నావమ్మా. అరుణ్తో ఎప్పటికీ నువ్వే ఉంటావు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో, సరేనా? గాడ్ బ్లెస్ యూ. నాకంత అదృష్టం లేదంకుల్. నేను సార్ నిజమైన భార్యని కాదు, అగ్రిమెంట్ మీద వచ్చిన భార్యని. ఈ విషయం మీకు కూడా తొందరలోనే తెలుస్తుంది. అబ్బా అమ్మా, ఏమైంది సార్? ఉదయం నీకోసం ఫైట్ చేయడం వల్ల ఒళ్ళంతా పట్టేసింది. ఇంతసేపు ఏసీ వల్ల తెలియలేదు, కానీ ఇప్పుడు నొప్పులుగా ఉన్నాయి. ఇది కూడా జ్వరంలాగేనా? డాక్టర్ని పిలిపించినా? ఆహా, ఏం అక్కర్లేదు. నా బాధ ఏదో నేను పడతాను, నువ్వు వెళ్ళు. అమ్మా, అయ్యో, నిజమా సార్? కాకా అబద్ధం అనుకుంటున్నావా? సారీ సార్, అబద్ధం అనుకున్నాను. ఆయన కోపం వస్తే కంట్రోల్ చేసుకోవాలి గాని కండలున్నాయి కదా అని ఫైటింగ్ చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి. మీరలా కూర్చోండి, నేను వేడి నీళ్లు తెచ్చి కాపడం పెడితే చిటికెలా తగ్గిపోతుంది. రోజా, ఈ టైంలో వేడి నీళ్ళు ఎందుకు? సార్కి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయంట, వేడి నీళ్ళ కాపడం పెడదామని. ఆహా, అయ్యో, నిజమే అత్తయ్య? నువ్వు అబద్ధం చెప్పావా అని నేనెప్పుడన్నాను? మరెందుకత్తమ్మా అలా చూస్తున్నారు? నేను మామూలుగానే చూస్తున్నాను. కొత్త కాపురం కదా, నీకే వేరేగా అర్థమైంది. అత్తమ్మా, అదే రోజా, కొత్తగా కాపుడం పెడుతున్నావు కదా అంటున్నాను. అంతేనా? ఆ మరి వేడెక్కించుకు రోజా, వాడు తట్టుకోలేడు. సుకుమారంగా పెంచాను. ఏంటి? అదే, నీళ్లు మరీ వేడెక్కితే వాడు తట్టుకోలేడు అంటున్నాను. అత్తమ్మా, నేను చెప్పేది. వాడు ఎదురు చూస్తూ ఉంటాడు, నువ్వు వెళ్ళమ్మా. వేడి చల్లారిపోతుంది, తీసుకెళ్ళు తీసుకెళ్ళు. జాగ్రత్త. అబ్బా, ఏంటి అలా ఉన్నావు? మీ ఒళ్ళు నొప్పులు కాదు గాని అత్తమ్మ వేరేలా అర్థం చేసుకుంది సార్. మా అమ్మ సరిగ్గానే అర్థం చేసుకుంది, నీకే అర్థం కావడం లేదు. అబ్బా,
అయ్యో ఏం కాదు ఏం కాదు. అను, ఏంటిది? చంపేస్తే ఆనందంగా చచ్చిపోతానన్నానుగా. మానసికంగా ఎందుకు చంపుతున్నావు? అసలు నీకు నా మీద ప్రేమ ఉందో పగుందో అర్థం కావట్లేదు. అసలు దేని గురించి మాట్లాడుతున్నావో తెలుసుకోవచ్చా? నువ్వు చేసిన పని అప్పుడే మర్చిపోయావా, లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా? నువ్వు చేసిన పని అప్పుడే మర్చిపోయావా, లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? సూటిగా చెప్పు. అమ్మకి అన్నం పెట్టలేనివాడు చిన్నమ్మకి చీర కొనిచ్చాడన్న సామెత ఎప్పుడైనా విన్నారా? అలా ఉంది ఈయన గారి పద్ధతి. కన్న కూతురి మనసు అర్థం చేసుకోలేని ఈ పెద్ద మనిషి ఎవరో దారిన పోయేదానికోసం నీతులు చెప్పొచ్చాడట. నువ్వు మీ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నావా? నువ్వు చెప్పిన నీతులు తెలుసుకుని మరీ వస్తున్నాను. అక్కడ వాళ్ళు నీకేం చెప్పారో నాకు తెలియదు కానీ నేను వాళ్ళకి చెప్పింది మాత్రం నీ మంచి కోసం. వదిలేసే. వాళ్ళకి నువ్వు చెప్పింది ఒక అనాథ మంచి గురించి, వాళ్ళు నాకు చెప్పింది నా ఆనందం కోసం. అది వాళ్లకు నీకు ఉన్న తేడా. ఎనఫ్ అను, ఎనఫ్. నేను ఆలోచిస్తుంది నా కూతురు భవిష్యత్తు కోసం. వాళ్ళకి చెప్పింది నీ భవిష్యత్తు నాశనం చేయొద్దని. నా కూతురు బాగు కోసం కూతురు లాంటి రోజా భవిష్యత్తు నాశనం చేయొద్దని చెప్పాను తప్ప. అప్పుడు ఇప్పుడు నాది ఒకటే మాట, నువ్వు రోజా నాకు ఇద్దరు సమానమే. ఇద్దరు ఆనందంగా ఉండాలనేదే నా తపన. మాటకి ముందొకసారి, మాటకి తర్వాత ఒకసారి అది నువ్వు సమానము అంటున్నావంటే అది అనాథ లేక నీకు పుట్టిన అక్రమ సంతానమా? అను అను ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? తల్లి లేని పిల్లవని గారభంగా చూస్తుంటే నోటికొచ్చినట్టు కూతలు కూస్తావా? చంపేస్తానేమనుకుంటున్నావా? పో లోపలికి. అన్నయ్య, ఏదో తెలియక మాట్లాడుంటుంది, అవేం పట్టించుకోకు.
అనాథ లేక నీకు పుట్టిన అక్రమ సంతానమా? అనూకి రోజాకి ఎంత తేడా. అనాథైన రోజా నన్ను కన్న తండ్రిలా అభిమానిస్తుంటే కన్న కూతురైనాను నన్ను శత్రువులా చూస్తుంది. రోజా నా కన్న కూతురై ఉంటే ఎంత బాగుండేది.